రాజ్యసభలో ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేంత స్థాయికి ఎందుకు వెళ్ళింది? రాజ్యసభ చరిత్రలోనే లేనిది ఇప్పుడే ఎందుకు వెళ్ళింది అంటే, మల్లికార్జున ఖర్గే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్లస్ రాజ్యసభాపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ, ఆయన నోరు జారిన దాని పర్యవసానం ఇది. వాస్తవంగా ఈ సోనియా గాంధీ గురించి గత కొన్ని రోజుల నుండి ఏదైతే భారతీయ జనతా పార్టీ రైట్ చేస్తున్న పాయింట్, కిరణ్ రిజిజు నుండి పలువురు రైట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, సోరోస్ అనేటటువంటి సంస్థకి సంబంధించినటువంటి సోరోస్ వాళ్ళు ఇచ్చే ఫండింగ్, ఈ దేశాన్ని నాశనం చేస్తాను, నరేంద్ర మోడీని దెబ్బతీస్తాను, అదానిని దెబ్బతీస్తాను అన్నటువంటి బహిరంగ ప్రకటనలు చేసినటువంటి వాడు సోరోస్. ఆ సోరోస్కి సంబంధించినటువంటి నిధులు వస్తున్నటువంటి ఒక సంస్థలో కోఫౌండర్గా, అంటే వ్యవస్థాపకురాలిలో సహ వ్యవస్థాపకురాలుగా సోనియా గాంధీ ఉన్నటువంటి అంశానికి సంబంధించి ఓ పక్కన బీజేపీ బయట విమర్శ చేస్తోంది. అయితే అదే అంశానికి సంబంధించి రాజ్యసభలో చర్చ వచ్చినప్పుడు, స్వల్ప ప్రశ్నకి ఆన్సర్ వస్తున్నప్పుడు సభలో లేని వాళ్ళ గురించి, అంటే అక్కడ ప్రభుత్వం తరపున సోనియా గాంధీ పేరు కానీ లేకపోతే సోనియా గాంధీ వల్లని కానీ మాట్లాడలేదు. కానీ కొన్ని విదేశీ శక్తుల యొక్క హస్తం ఉంది అన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తుండగా గబక్కన ఖర్గే లేచి దీంట్లో సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడద్దు అని ఎత్తారు. అక్కడ ధన్కడ్ వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసినటువంటి వాడు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాడు, ఎవరైతే ప్రత్యర్థి లాయర్ నోరు జారే దాన్ని పట్టుకుంటాడు కదా, అట్లా గబక్కన పట్టుకుని ఆయన రైజ్ చేశారు. సభలో లేని వాళ్ళంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారని స్ట్రెచ్ చేశారు. అంటే సోనియా గాంధీ అని ఖర్గే నోట్ నుండి చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి అయిపోయింది. అంటే ఖర్గే గబక్కన నోరు జారింది ఏంటంటే, సోనియా గాంధీనే ఈ విదేశీ శక్తి అన్నటువంటి పాయింట్ని పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. దాన్ని ఆయన గట్టిగా స్ట్రెస్ చేసేటప్పటికి తమను ఇబ్బంది పెడుతున్నారన్నటువంటి పాయింట్తో ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడం కోసం కొత్త చర్చను రేకెత్తించడం ఇది. ఎట్టాగు గెలిచేది లేదు చచ్చేది లేదని తెలుసు, కానీ కావాలని ఆడుతున్న నాటకం.